నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను. నిన్న నేను మా ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తాను. 10 ప్లేసెస్లో పక్క పండు వచ్చుకో కానీ కార్లో కూర్చున్న 2 స్టీరింగ్ ఇచ్చి పెట్టి 2 చేతులు మీదకి పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాము, నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు. ఆ మోటార్ పైకి వేసేవాళ్ళు వాడు పక్క మన డ్రుర్రమన్న పక్క మన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేతను అంటారు పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్లో అట్లా చెప్తున్నారు జనం. అది దేనికి సంకేతం? మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల. ఇంకోటి ఏంది, మీరు చేసే చర్యలు ఎట్లున్నాయి? మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా? ఫార్మాసిటీ ఎందుకు వచ్చిందండి? ఫార్మాసిటీ మాకు మా ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఫార్మాసిటీ? వై డి వి బ్రింగ్ ఫార్మాసిటీ ఎట్ ఆల్? అనుకోకుండా కొన్ని ప్రాంతాలకు, కొన్ని రాష్ట్రాలకు కొన్ని సందర్భాలు కలిసి వస్తాయి. భారత ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వంలో ఈ ఫిలక్ వ్యాధి, కలరా వ్యాధి వ్యాపించి ప్రజలు ముబ్బడిగా చచ్చిపోయేది. ఎట్లా అంటే దీనికి ప్రాపర్ మెడికేర్ లేదు, ఎక్కడికక్కడ లోకలైజ్డ్ ప్రొడక్షన్స్ ఉండాలని చెప్పి ఐడిపిఎల్స్ అని పెట్టిండ్రు. కొన్ని కీలక రాష్ట్రాలలో పెట్టిండ్రు. అందులో మన అదృష్టంకు ఆ టైంలో హైదరాబాద్ కూడా ఐడిపిఎల్ వచ్చింది. ఐడిపిఎల్ యొక్క పుణ్యమా అని దాంట్లో నుంచి కొంతమంది నేర్చుకొని బయటకు వచ్చి, డాక్టర్ అంజిరెడ్డి కూడా ఐడిపిఎల్ ఎంప్లాయ్, బయటకు వచ్చి వాళ్ళు స్వయంగా పెట్టి చాలా విస్తరించారు. చాలా అంటే చాలా విస్తరించారు. ఆయన దగ్గర అంజిరెడ్డి దగ్గర పనిచేసిన కూడా బయటకు వచ్చి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు విస్తరించారు. ఇట్లా ఏమైపోయింది? హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ మెడికల్ హబ్, ఫార్మా హబ్. ఒక ఆయన వచ్చి నాకు డబ్బులు బాగున్నాయి కాబట్టి నేను 10,000 కోట్లు పెట్టి పరిశ్రమ పెడతాను నడవది, ఎడబడతా అంటే పెడతా అంటే దానికి ఎక్కువ కావాలి. అంటే ఆ ఎంప్లాయీస్, ఆ టెక్నీషియన్స్, ఆ కథా కార్ఖానా ఎక్కడైతే ఉంటుందో అక్కడ సక్సెస్ అవుతుంది. అట్లా ఏమైంది? ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయింది హైదరాబాద్లో. ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయిన ద్వారా చాలా ఇబ్బడి ముగ్గడిగా కంపెనీలు వచ్చినాయి.